ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు ఆ పరమ తండ్రి మనందరినీ ప్రేమించి అనుగ్రహించినటువంటి వాగ్దానము, మనుషులు పెట్టి నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. యెషయా గ్రంథము 51వ అధ్యాయం 7వ వచనం. డు నాట్ ఫియర్ ద రిప్రోచ్ ఆఫ్ మెన్ ఆర్ బి టెరిఫైడ్ బై దేర్ ఇన్సల్ట్స్. ఐజియా చాప్టర్ 51 వర్స్ 7. ఈరోజు ఆ పరమ తండ్రి మనందరినీ ప్రేమించి అనుగ్రహించిన కృపావార్తను బట్టి ధ్యానించుకుందుము. ఈనాడు దేవుని యందు భయభక్తులు కలిగి నీతిగా జీవిస్తున్న నీ జీవితంలో బహుశా ఈనాడు నువ్వు అనేక నిందల గుండా, అవమానాల గుండా వెళ్తున్నావా? అయితే ఈరోజు నీ దేవుడు నిన్ను బలపరచాలని తెలియచేస్తున్న మాట ఏమిటో తెలుసా? మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి అని వాక్యానుసారముగా జీవిస్తూ కూడా ఈనాడు నువ్వు అనేక దూషణ మాటల చేత, అనేక మంది ప్రవర్తన చేత గాయపరచబడి బాధను అనుభవిస్తున్నట్లయితే దేవుడు నీ పక్షాన ఉండి నీకు న్యాయం తీరుస్తాను అని సెలవిస్తూ వస్తూ ఉన్నాడు. అయితే నువ్వు చేయాల్సిన పని ఏమిటో తెలుసా ప్రియులారా? ఆయన ఎదుట మౌనంగా ఉండి నువ్వు అనుభవిస్తున్నటువంటి నిందలను, భయాలను నీ దేవునికి అప్పగించి కేవలం నువ్వు ప్రార్థించు. ఈ లోకంలో మనుషులను సృష్టించిన ఆ దేవాది దేవుణ్ణి కలిగి ఉన్న మనం దేవుని మాటను నమ్మకుండా, ఆయన వాక్యం మీద విశ్వాసం ఉంచక, మన చుట్టూ ఉన్న పరిస్థితులకు, నిందలకు, అవమానాలకు ప్రతి క్షణం, ప్రతిరోజు కూడా భయపడుతూ దేవుని ద్వారా సృష్టింపబడిన మనుషులకు భయపడుతూ ఉంటాము. అందుకే ఈనాడు ఆ దేవాది దేవుడు తన బిడ్డల జీవితాలలో తన కార్యాలను జరిగించే విషయంలో కొంత ఆలస్యం చేస్తున్నాడు. ఒక్కసారి మనం యోసేపు జీవితాన్ని చూస్తే చెయ్యని తప్పుకు నిందను అనుభవించి ఎన్నో ఇబ్బందులకు గురి అవుతూ చెరసాలలో జీవిస్తూ వచ్చినాడు. ప్రియులారా, వాస్తవానికి అన్నం పెట్టిన చేతులకి తన అన్నలు అన్నం లేకుండా చేస్తూ వచ్చినారు. సొంత సోదరుని గూర్చి వారి హృదయంలో ఎన్నో అతని గురించి దూషణ మాటలు, చెయ్యరానటువంటి ఆలోచనలు వారు తన తమ్మునికి వ్యతిరేకంగా చేస్తూ వస్తూ ఉన్నారు. అయినా కూడా యోసేపు తన అన్నలు తనను ఎంతగా నిందించినా, ఎన్ని దూషణ మాటల చేత యోసేపును దుఃఖపెట్టినా కూడా యోసేపు మాత్రం అందరిలాగా తన దీన స్థితిని చూచి దుఃఖపడలేదు, కృంగిపోలేదు, తన తండ్రికి చెప్పుకొని బాధపడలేదు. కానీ వాగ్దానం చేసిన నా దేవుడు నమ్మతగినవాడు అని ప్రతిదీ కూడా తన దేవునికి అప్పగించేస్తూ వస్తూ ఉన్నాడు. మౌనంగా ఉన్నాడు. ప్రియులారా, తనను చెరసాలలో వేస్తూ వచ్చినప్పటికీ కూడా ప్రార్థించడం మాత్రం మానలేదు. తగిన సమయంలో దేవుడు అతని పక్షముగా కార్యం చేస్తూ గొప్ప వ్యక్తిగా తనను నిలబడుతూ వస్తూ ఉన్నాడు. యోసేపు తను ఏ దేశానికైతే అమ్మబడుతూ వస్తూ ఉన్నాడో ఆ దేశానికే ప్రధానమంత్రి అయినప్పటికీ కూడా తనకి కలిగినటువంటి ఆ యొక్క హోదాని బట్టో, అధికారాన్ని బట్టో తనను నిందించి, అవమానించి చంపాలని చూసిన యోసేపును మాత్రం వారి అన్నలను క్షమించి వదిలివేస్తూ వస్తూ ఉన్నాడు. ఆనాడు యోసేపు తన యొక్క అన్నల క్షేమం కొరకై చేస్తూ వచ్చిన సహాయాన్ని వారు ఏమాత్రమో కూడా గుర్తించలేదు. ప్రియులారా, వాస్తవానికి ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు యోసేపు జీవితంలో ఊహకు మించిన కార్యాలను జరిగిస్తూ వస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నిజమే కదా? ఈనాడు నువ్వు చెయ్యని తప్పుకు అన్యాయంగా మన మాటల చేత గాయపరచబడుతూ వస్తున్నప్పుడు ఎంతో బాధ, వేదన మనకు కలుగుతూ ఉంటుంది. అయినా కూడా ప్రభువును బట్టి నువ్వు దిగులు పడక ధైర్యంగా ఉన్నట్లయితే ఆ మాటలన్నిటినీ కూడా ఆ పరమ తండ్రి కొట్టివేసి కలవరంలో నీ యొక్క హృదయంలో సమాధానం ఇస్తాడు. దేవుని మాటలను ఒకవేళ ఈ రోజు నుంచి నీ యొక్క హృదయంలో ఉంచుకొని ఆ నిందలను నువ్వు కొద్ది కాలమే భరిస్తే ఆ నిందలని నీ తల మీదకి ఆశీర్వాదాలు వచ్చేలా నీ పరమ తండ్రి ఆశీర్వదిస్తాడు. నిన్ను ఎవరైతే
తప్పు పట్టి గాయపరిచినారో వారే నీ యొక్క ఎదుటికి వచ్చి సాగిలపడి మౌనంగా తలదించుకొని నిలబడే రోజు ఆ పరమతను నీ జీవితంలో తీసుకొని వచ్చే రోజు రాబోతుంది. ఆమేన్. కాబట్టి ప్రస్తుతం నువ్వు ఎదుర్కొనే నిందలకు, దూషణ మాటలకు భయపడక వారి మాటలను తలంచుకొని కృంగిపోకుండా మనోవేదనకు గురికాకు. నిన్ను ఎవరైతే దూషించారో వారి మాటలు దేవుడు కూడా విన్నాడు కదా! వారికి ప్రతిఫలంగా ఆయనే తగిన కార్యాన్ని వారి జీవితంలో జరిగించబోతూ వస్తూ ఉన్నాడని ప్రభువును బట్టి మీ అందరికీ కూడా తెలియచేస్తూ వస్తూ ఉన్నాను. నిజముగా ప్రియులారా, ఈనాడు నీ జీవితంలో నీకు కలిగి ఉన్నటువంటి పరిస్థితులు ఎలాగున్నా కూడా నీ దేవుణ్ణి, ఆయన మీద ఉంచిన విశ్వాసాన్ని, ఆయన మీద నువ్వు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఏమాత్రము కూడా విడిచిపెట్టకు. నీకు ప్రతిగా ఆ పరమ తండ్రి ప్రతిఫలాన్నివ్వబోతూ వస్తూ ఉన్నాడు. తప్పక నీ జీవితంలో ఆ పరమ తండ్రి గొప్ప కార్యం జరిగిస్తూ వస్తూ ఉన్నాడని ప్రభువును బట్టి ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తూ వస్తూ ఉన్నాను. ఈరోజు ఈ వాగ్దానం వించిన వారిలో ఎవరైతే ఎలాంటి భయాల గుండా వెళ్తున్నారో నాకు తెలియదు. ఎవరి మనుషుల ద్వారా మీ ఎన్నో రకాలైనటువంటి సూటిపోటి మాటలు నిత్యము కూడా వింటూ వస్తూ ఉన్నారో తెలియదు, కానీ ఆ పరమ తండ్రి మీ యొక్క బాధను, మీ కన్నిటిని చూస్తూ వస్తూ ఉన్నాడు. తప్పకుండా ఆ పరమ తండ్రి నువ్వు కార్చే కన్నీరుకు, ప్రతి కన్నీటి చుక్కకు కూడా ప్రతిఫలం అనుగ్రహించబోతున్నాడని తెలియచేస్తూ వస్తూ ఉన్నాను. ఆనాడు హన్నా తన సవతి అయినటువంటి పెనిన్నా తను ఎన్నో రకాల సూటిపోటి మాటలు, ఎన్నో దూషణ మాటలు తన కళ్ళ ముందే అంటూ వస్తూ ఉన్నప్పటికీ కూడా హన్నా ఏమాత్రము తనని తిరిగి దూషించకుండా ప్రభు సన్నిధికి వెళ్ళింది. తను ఎంత బాధ పెడుతూ ఉందో అంతగా ప్రభు సన్నిధిలో చేరి కన్నీరు కార్చింది. తన మందిరంలో ప్రార్థించుకొని తనకి ఇంటికి వెళ్తూ వస్తూ ఉన్నప్పుడు చుట్టుప్రక్కల వాళ్ళందరూ కూడా ఇరుగు పొరుగు వారు తను ఎంతగానో గొడ్రాల అన్న విధానంలో చూస్తూ వస్తూ ఉన్నప్పటికీ కూడా మనుషులు పెట్టి నిందకు ఆనాడు హన్న ఏమాత్రము భయపడక దేవునికే భయపడింది. తన యొక్క మొరని విని దేవునికే మొరపెడుతూ వస్తూ ఉంది ప్రియులారా. అందును బట్టి ఆ పరమ తండ్రి హన్నాను ఎంతగానో హెచ్చిస్తూ వస్తూ ఉన్నాడు. తన యొక్క కుమారుడైన సమూయేలును 2 గ్రంథాల ద్వారా ఆ పరమ తండ్రి బైబిల్‌లో ఉంచడం ద్వారా ఎంతగానో ఆనాడు సమూయేలును హెచ్చిస్తూ వస్తూ ఉన్నాడు. ఈరోజు ఎవరైతే ఈ మాటల మీద నమ్మకం ఉంచుతూ వస్తూ ఉన్నారో నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రియులారా? ప్రార్థన. నన్ను మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, జీవం కలిగిన దేవా, మీ బంగారు పాదములకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. దేవా, ఉదయకాలంలో తండ్రి మీరు మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించినటువంటి వాగ్దానమును బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. నిజముగానే తండ్రి, ఈనాడు ఎంతోమంది మీ ప్రియులైన బిడ్డలు తండ్రి ఎంతగా మిమ్మల్ని నమ్ముకుంటూ వస్తూ ఉన్నప్పటికీ కూడా మనుషులం కదా తండ్రి, ఈ లోకంలో జీవిస్తున్నాం కదా, ఎవరైనా మమ్మల్ని అనకూడని మాటలు అన్నప్పుడు, ఎవరైనా తండ్రి మమ్మల్ని నిందిస్తూ వస్తూ ఉన్నప్పుడు, వారి మాటలను బట్టి, వారి నిందలను బట్టి ఎంతగానో మేము కృంగిపోయే వారిమిగా ఉన్నాము. ఎంతగానో మేము వేదన చెందే వారిమిగా ఉన్నాము. దేవా, దయచేసి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ రారా. మా యొక్క నిందల గుండా, మా యొక్క అవమానాలలో మీరే మాకు తోడుగా ఉంటూ వస్తారని కూడా మీ పాద సన్నిధిలో చేరి ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాము. దేవా, దయచేసి విన్న వాగ్దానాన్ని దుష్టుడు ఎత్తుకొని పోకుండా మీరే మా యొక్క హృదయాలలో తండ్రి ఆ యొక్క వాక్యం తండ్రి ఫలించులాగున భద్రపరుచుకొనుటకును కావలసిన జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి కూడా మీరే అనుగ్రహిస్తూ రండి. దేవా, ఈరోజు ఎవరైతే ఈ యొక్క శ్రేష్టమైన వాగ్దానమును విని ప్రార్థనలో ఏకీభవిస్తూ వస్తూ ఉన్నారో, ఎవరి హృదయాలలో అయితే ఎన్నో నిందలు ఉన్నాయో, ఎన్ని అవమానాలు గుండా వెళ్తున్నారో, అట్టి వారిని జ్ఞాపకం చేసుకొని ఈ క్షణమే తండ్రి వారిని దర్శించండి తండ్రి. వారికి కావాల్సినటువంటి తండ్రి నెమ్మదిని, శాంతి, సమాధానమును మీరే వారికి అనుగ్రహిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, మా ప్రార్థనలకు చెవియొగ్గే దేవుడవు తండ్రి, మా మొరను ఆలకించే దేవుడవు తండ్రి. అందును బట్టి మీకే మేము ప్రార్థిస్తూ ఉండగా మా జీవితాలలో మీ యొక్క అద్భుతమైన కార్యాలను నేటి వరకు కూడా జరిగిస్తూ వస్తారని, తద్వారా మా యొక్క విశ్వాసాన్ని మీరే బలపరుస్తూ వస్తారని కూడా మీ పాద సన్నిధిలో చేరి
ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాము. దేవా, ఈ దినమంతట్లో కూడా మీ యొక్క సహాయాన్ని, మీ యొక్క దయగల హస్తాన్ని మీ బిడ్డలైన వారి మీద ఉంచుతారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ఈరోజు ఎవరైతే ప్రార్థించి ప్రయత్నించబోయే అది ఏ పనైనా కూడా శంకుస్థాపనైనా కావచ్చు, వేరే ప్రాంతాలకు ఇంటర్వ్యూస్‌కి వెళ్ళే బిడ్డల ప్రయాణ నిమిత్తమైనా కావచ్చు, లేదా హాస్పిటల్ చెకప్ కొరకై ఈరోజు ఎవరైతే తండ్రి వెళ్తూ వస్తూ ఉన్నారో, ఉద్యోగాల నిమిత్తమై, పాఠశాల నిమిత్తమై, ఏ పనుల నిమిత్తమైతే మీ ప్రియులైన బిడ్డలు ఈ లోకంలోనికి వెళ్తున్నారో, వారి యొక్క ప్రతి ప్రయాణంలో కూడా మీరే వారికి సహాయకారిగా ఉంటారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. పాల్ ఆఫ్ ది వర్డ్ ఛానల్ ద్వారా ప్రతి దినం కూడా మీరు మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహిస్తున్నటువంటి ధైర్యకరమైన వాగ్దానమును బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాము. దేవా, విన్న వాగ్దానం దేవా మా జీవితంలో నెరవేర్చండి. ఆశకుల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవు కాబట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. మా యొక్క ప్రతి పరిస్థితులలో కూడా మీరే చాలని దేవుడవుగా, సరిపోయిన ప్రభుడవుగా నాకు మాకు మీరే ఉంటూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, విన్న వాగ్దానాన్ని దుష్టుడు ఎత్తుకొని పోకుండా మా యొక్క హృదయాలలో మీ యొక్క ఆలోచనల చేత నింపుతురండి తండ్రి. ఏం పని చేసినా, ఎక్కడికి వెళ్ళినా కూడా మీ నామానికి మహిమకరంగా తండ్రి మేము జీవించలాగున మీరు మాకు సహాయం చేస్తురండి. ఆలోచనకర్తవు తండ్రి, ఆశ్చర్యకారాలు జరిగించే దేవుడవు. ఈనాడు మేము ఏ పరిస్థితుల గుండా వెళ్తున్నామో, ఏ బాధల గుండా నడుస్తున్నామో సమస్తం మీకే తెలుసు కదా తండ్రి. మరి మీకు అసాధ్యం కాదు కదా తండ్రి. దయచేసి ఈ బాధల నుంచి మమ్మల్ని విడిపించరా తండ్రి. శత్రు మా మీద చెలరేగపోకుండా తండ్రి, వీరి దేవుడు వీరి పక్షంగా ఉన్నాడు అని శత్రులు సైతం భయపడే విధంగా మా జీవితంలో అద్భుత కార్యాలు జరిగిస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఈరోజు మీ ప్రియులైన బిడ్డలు ప్రార్థనాపూర్వకంగా బయలుదేరి వారి పనుల నిమిత్తమై బయటికి వెళ్ళిచుండగా దేవా, మీ యొక్క సన్నిధానాన్ని మీ ప్రియులైన బిడ్డల యొక్క మార్గాలలో తోడుగా ఉంచండి. వారికి ఎలాంటి ఆపద రాకుండా, వారి పాదములకు రాయి తగలకుండా మీ యొక్క దేవదూతలను వారికి కావలిగా ఉంచుతురండి. మా ప్రతి పరిస్థితులలో కూడా చాలిన దేవుడవు, నమ్ముకొనదగిన సహాయకుడవు. ఈ లోకంలో ఇంత గొప్ప దేవుడు మాకున్నారు. ఇక ఈ లోకంలో ఎవరూ కూడా మాకు అవసరం లేదు దేవా. ప్రతి క్షణం మీరు మాతో ఉన్నారు కాబట్టి మాకు భవిష్యత్తును గూర్చిన చింత లేదు దేవా. ఈనాడు మీ ప్రియులైన బిడ్డలు రేపు ఏమి తిందుమో, ఏమి త్రాగుదామో అన్న భయాందోళనలో ఉన్నారు. దయచేసి అలాంటి భయాల నుంచి విడిపించండి దేవా. ఏనాటి కీడు ఆనాటికే చాలును కాబట్టి దేవా, మీ అందు విశ్వాసం నుంచి మేము ప్రార్థిస్తున్నాం దేవా. మా జీవితాల్లో మీ యొక్క కార్యములను ఉన్నట్లుగా జరిగిస్తారని కూడా మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాం. ఈనాడు మీ ప్రియులైన బిడ్డలు ఎంతోమంది దేవా అకాల మరణాల పాలవుతున్నారు. దయచేసి అకాల మరణాల నుంచి చిన్న పిల్లల్ని కాపాడండి. వారి చుట్టూ మీ యొక్క అగ్ని కంచె వేసి వారిని రక్షిస్తూ రండి దేవా. ఈనాడు ఎంతోమంది మీ ప్రియులైన బిడ్డలు వివాహాల నిమిత్తమై, ప్రాజెక్ట్స్ నిమిత్తమై, వ్యాపారాల నిమిత్తమై, ప్రమోషన్స్ నిమిత్తమై, ట్రాన్స్ఫర్స్ నిమిత్తమై, కోర్టు కేసు నిమిత్తమై, మంచి శుభకార్యాల నిమిత్తమై వారు వెళ్ళుచూ వస్తూ ఉండగా వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి ప్రవ్వా. మీ యొక్క ప్రజలకు మీ యొక్క సహాయాన్ని అందించండి దేవా. ఈ యొక్క వారంలో, ఈ యొక్క మంత్లో ప్రభా, వారు స్టార్ట్ చేసే నూతన పనులలో మీరే వారికి సహాయం చేస్తారని మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ఈనాడు ఎంతోమంది మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డలు, నమ్ముకొని వారు దేవా ఎంతోమంది దొంగతనాలకు పాల్పడుతున్నారు. నరహంతకులు, మాంత్రికులు అబద్ధమునే ప్రేమిస్తూ దానిని నెరవేరుస్తున్నారు దేవా. అలాంటి వాటి నుంచి మీ ప్రియులైన బిడ్డలను విడిపించండి. వారికి మంచి మనస్సుని మీరే అనుగ్రహిస్తారు కూడా మీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఎంతోమంది మీ ప్రియులైన బిడ్డలు ఇంటర్వ్యూస్ కొరకే వెళ్తుండగా వారికి కావాల్సిన జ్ఞానాన్ని అనుగ్రహిస్తురండి దేవా. ఎంతోమంది ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ గుండా ఈరోజు వెళ్తూ వస్తూ ఉండగా వారి హృదయంలో బాధను తొలగించండి దేవా. వారికి వచ్చే ఆర్థిక సమస్యలను బట్టి బాధపడకుండా మీ వైపు చూచుట ద్వారా వారి జీవితాలలో గొప్ప సంతోషాన్ని పొందుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహిస్తూ వస్తారని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. వివాహం అనేది అన్ని విషయాలలో ఘనమైనది కాబట్టి దేవా, ఎవరికి వివాహం జరగాలో జగత్తు పునాది వేయబడక మునిపే మీరు ఏర్పాటు చేసుకున్నారు, నిర్ణయించినారు కాబట్టి ప్రభా, అలాంటి వ్యక్తిని మీ బిడ్డల మధ్యకు పంపించండి దేవా. వారు ఏమాత్రం మోసపోకుండా వాక్యానుసారంగా మరి వారి జీవితాల్లో ముందడుగు వేయటకు సహాయం చేయండి దేవా. ఈనాడు భార్యాభర్తల మధ్య ఎన్నో గొడవలు ప్రభా, వాటన్నిటిని కూడా తొలగిస్తురండి. ఈనాడు గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం కాబట్టి తగిన
తగిన సమయంలో హన్నా వలె ఎవరైతే కన్నీరు కారుస్తూ ప్రభా వారి ఆత్మను కుమ్మరించుకొని మీ సన్నిధిలో ఎదురు చూస్తున్నారో వారి పక్షముగా కుమారులను మీరు అనుగ్రహిస్తురండి దేవా. ఎంతోమంది గర్భిణీ స్త్రీలు డెలివరీ కొరకు ఎదురు చూస్తూ ఉండగా తగిన సమయంలో నార్మల్ డెలివరీని అనుగ్రహించడం ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకుంటూ రండి దేవా. వారికి కుమారుని కుమార్తెను వారికి ఆశకు తగినట్టుగా మీ నామానికి మహిమ తెచ్చుకునే విధంగా అనుగ్రహిస్తురండి దేవా. ప్రత్యేకంగా ఈనాడు చిన్న బిడ్డలైన వారికి బుద్ధి జ్ఞానము వారు దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లులాగున మీరు వారిని ఆశీర్వదిస్తురండి దేవా. ప్రత్యేకంగా దేవా ఈనాడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే బిడ్డలకు జ్ఞానం కొదవగా ఉంది. దయచేసి మీ యొక్క జ్ఞానం చేత వారిని నింపుతూ రండి దేవా. ఆకలితో అలమటిస్తున్న వారి కొరకై ఫిజికల్లీ డిజేబుల్డ్ పిల్లల కొరకై ప్రార్థిస్తుండగా దేవా వారికి మంచి ఆరోగ్యాలను అనుగ్రహించండి. వృద్ధాప్యంలో వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా. వృద్ధాప్యంలో ఉన్నవారు మొవ్వు వేదురని సెలవిచ్చిన దేవా వారికి సంతోషాన్ని అనుగ్రహిస్తూ రండి. ఈనాడు ఆత్మీయ ఎదుగుదల కొరకై ఎదురు చూసే వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి. ఆత్మీయంగాను శారీరకంగాను మీ బిడ్డలను వారిని మీరు పోషిస్తూ రండి దేవా. ప్రత్యేకంగా ఈనాడు ఎంతోమంది దేవా దైవ చిత్తం తెలుసుకొనకుండా ముందడుగు వేస్తున్నారు. దానివల్ల ఎంతగానో వారి ఆత్మీయ జీవితంలో నష్టపోయేవారు ఉన్నారు. దయచేసి అలాంటి వారిని మీరు దయచేసి జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా. ప్రత్యేకంగా ఈనాడు ఆత్మహత్య చేసుకోవాలి అనుకునే వారి మనస్సును మీరు జ్ఞాపకం చేసుకొని వారి మనస్సును మార్చి వారికి రక్షణను అనుగ్రహించండి దేవా. ఎంతోమంది మీ ప్రియులైన బిడ్డలు సేఫ్ జర్నీ వారికి అనుగ్రహించండి దేవా. వారి ప్రయాణాలలో ఎలాంటి ఆటంకాలు జరగకుండా ఎలాంటి అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్స్ జరగకుండా వారు క్షేమంగా వెళ్ళులాగున మీ యొక్క కాపుదలను వారికి అనుగ్రహిస్తూ రండి దేవా. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం కాబట్టి బిడ్డలను మీరు అనుగ్రహించండి దేవా. ఈనాడు ఎంతోమంది ప్రవ్వా మీ పిల్లలైన వారు దేవా వారు ఏమాత్రం మీ మీద ఆధారపడకుండా ఎంతో దుఃఖంలో ఉన్నారు. దయచేసి అలాంటి భయంకర పరిస్థితి నుంచి మీ బిడ్డని వారిని విడిపించండి దేవా. ప్రత్యేకంగా ప్రభా మీ యొక్క రాజ్యం మీ యొక్క మహిమ కొరకై మేము ఎదురు చూచుటకు మాకు సహాయం చేయండి దేవా. మరణకరమైన వ్యాధుల నుంచి మీ పిల్లల్ని విడిపించండి, రక్షించండి దేవా. రిపోర్ట్స్ నార్మల్గా ఉండటకు సహాయం చేయండి దేవా. వారికి ఎలాంటి నష్టం కీడు వాటిల్లకుండా మీరే వారిని జ్ఞాపకం చేసుకుంటారని కూడా మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ఈ దినమంతట్లో కూడా మేము ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కూడా అది మీకు మహిమ తెచ్చే విధంగా ఉండటం మీరు మాకు సహాయం చేయండి దేవా. అయ్యా ఈరోజు ఎంత మీ మీద ఆధారపడుతూ వస్తూ ఉన్నప్పటికీ ఎంత మీకు విధేయత చూపిస్తూ వచ్చినప్పటికీ మా ప్రయాణాలలో ఎన్నో నష్టాలు మేము తీసుకున్న డెసిషన్స్ ఎంతగానో ఫెయిల్ అవుతున్నాయి దేవా. ఇలాంటి నష్టాలు కష్టాల నుంచి మమ్మల్ని విడిపించండి. మీకు మహిమకరంగా మేము జీవించటకు మాకు సహాయం చేయండి దేవా. ఈనాడు దుష్టుడు మీ ప్రియులైన బిడ్డలు ముట్టకుండా వారికి రక్షణని కంచెను వేయండి దేవా. పిల్లల చదువుల్లో సహాయం చేయండి దేవా. బాధ్యత గల సహోదరులు చేస్తున్న వ్యాపారంలో నష్టం రాకుండా మీరు వారికి సహాయం చేయండి దేవా. యవ్వనస్తు లోకంలో పడిపోకుండా వారి స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ దేవా గొప్ప స్థాయిలోకి ఎదుగుటకు మీరు వారికి సహాయం చేయండి దేవా. ఇంట్లో ఖాళీగా ఉంటున్న గృహిణులు జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా. వారిని ఆదరించండి. వారు ఎలాంటి డిసప్పాయింట్మెంట్కి గురి కాకుండా మీరు వారికి సహాయం చేస్తూ రండి దేవా. ఈనాడు మా చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ కూడా మాకు వ్యతిరేకంగా ఉండకుండా మిమ్మల్ని బట్టి ప్రతిదీ కూడా మాకు అనుకూలంగా ఉండటకు మాకు సహాయం చేయండి దేవా. అన్ని జనుల వారందరికీ కూడా రక్షణ అనుగ్రహించండి. మా దేశం కొరకే మా రాష్ట్రం కొరకే ప్రార్థిస్తూ ఉండగా దయచేసి సహాయం చేయండి. క్షేమాన్ని అనుగ్రహించండి దేవా. మీ చిత్తానుసారమైన పరిపాలన మరి మంత్రులు మరి ముఖ్యమంత్రులు ప్రధానులు చేయటకు మాకు సహాయం చేయండి దేవా. ఎక్కడికి వెళ్ళినా మీకు సాక్షులుగా సాక్షులుగా మేము జీవించటకు సహాయం చేయండి. ఈనాడు మా పరిస్థితులు బట్టి బలం కోల్పోయే వారిగా గుండె చెదిరిన వారిగా ఉన్నాము. దయచేసి అలాంటి భయంకర పరిస్థితుల నుంచి మమ్మల్ని విడిపించి దేవా మమ్మల్ని కాపాడుతారని మమ్మల్ని భద్రపరుస్తారని ప్రార్థిస్తున్నాము. ఈనాడు మేము ఎంత ఆలోచించినా ఎంత జాగ్రత్తలు తీసుకున్నా అన్నిట్లో కూడా ప్రభా అపజయాలు ఎదురవుతున్నాయి. మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డల పక్షంగా మీ కార్యం జరిగించే దేవుడో కాబట్టి విశ్వాసం నుంచి ప్రార్థిస్తుండగా మా జీవితాలను మీరు మాకు సక్సెస్ని అనుగ్రహిస్తారని అడుగుట నీ వలనైతే నమ్మవారికి సమస్తమును కూడా సాధ్యమే. నమ్ముతూ వస్తూ ఉన్నాము, అడుగుతూ వస్తూ ఉన్నాము. మా జీవితాలను మీ యొక్క కార్యాన్ని సఫలం చేస్తూరండి దేవా. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకుడి మీకు దొరకను, తట్టుడి మీకు తీయబడును అని సెలవిచ్చిన దేవా. ఈరోజు మేము అడుగుతూ వస్తూ ఉన్నాము. మీ మహిమ నిమిత్తమే మా జీవితాలలో అద్భుత కార్యాలు జరిగిస్తారని మా కొరకై మీరు త్వరలో రాబోతున్నారు కాబట్టి మీ రాకడ కొరకై ప్రాముఖ్యంగా మేము సిద్ధపాటు కలిగి ఉండుటకు సహాయం చేయండి. బుద్ధి లేని కన్యకల వలె మేము ఉండుట ద్వారా మీ యొక్క రాకడలో మీతో
మీతో పాటు ఎత్తబడే వారంగా ఉండము కాబట్టి వర్జిన్స్ లాగా మీ కొరకే మేము సిద్ధపాడుతూ ఉండటకు సహాయం చేయండి. ఈ లోకంలో ఉన్నంత కాలము అలవాటు చొప్పున, వాడుక చొప్పున, పట్టుదలతో ప్రార్థించే వారిగా ఉండటకు సహాయం చేయండి. మెలకువగలిగి ప్రార్థించే వారిగా ఉండటకు సహాయం చేయండి. అత్యాసక్తితో ప్రార్థించటకు సహాయం చేయండి. మొగసిరి కలిగిన వారిగా ప్రార్థించటకు మీరు మాకు సహాయం చేస్తారని, ఈ దినమంతట్లో కూడా మీ యొక్క కృపాక్షేమంలే మా వెంట ఉంచుతూ వస్తారని, మా ప్రభును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన శక్తి కలిగిన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.